ధరణి, ఒక ప్రదక్షిణ చాలు, వెళ్దాం. అదేంటి 3 ప్రదక్షిణలు చేయాలి కదా? ఒకటి చేస్తే చాలే. 3 చేస్తే తప్ప? రండి. నాయనా, ఆ పాల చెంబు తీసుకొని ఆ పుట్టలో పాలు పోయండి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పూజారి గారు, ఇది పట్టుకోండి. ధరణి, ఎక్కడికి? కొంప మునిగింది. ఇప్పుడు నిలదీస్తుంది. పగబట్టిన పాముల బుసలు కొడుతుంది. మంజులా లవ్ తర్వాత అక్కడ మీ పేరేనా? మేము చెట్ల మీద పుట్ల మీద పేర్లు రాసుకోలేదు. అయినా మంజుల అనే పేరు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అక్కడ ఏమైనా ఇంటి పేర్లు రాసున్నాయా, డీటెయిల్స్ ఉన్నాయా? అయినా అలా రాసుకుంటే తప్పే ఉంది. అమ్మా, పూజ మధ్యలో ఉన్నారు, రండి. అమ్మా, పూజ మధ్యలో అలా వెళ్ళారేంటి తల్లి? ఏం లేదులే పంతులు గారు, మీరు కానివ్వండి. అయ్యా, అమ్మా, ఇరువురు కూడాను పుట్ట బంగారం చెవులకు రాసుకోండి. అయ్యా, పుట్ట పూజ కూడా దివ్యంగా జరిగిపోయింది. అంతా శుభం జరుగుతుంది నాయన. ఇక బయలుదేరండి. అసలు ఆ చెట్టు అటు పక్క మంచులాదేవి పేరుతో పాటు ఉన్న పేరెవరిది? ఆదిత్య గారు అంత కంగారుగా ఎందుకు తీసుకొచ్చారు? అయినా ఆ ఒక్క చెట్టు మీదే ఉందా? అలా ఇంకా వేరే చెట్టు మీద కూడా రాసుందా? వెళ్ళి చూస్తే మంచులాదేవి పేరు పక్కన ఉన్న పేరెవరితో తెలుస్తుంది. ఇక్కడుండి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుందా? ఎవరికి తెలియకుండా వెళ్ళి మొత్తం చూసి రావాలి.
ఈ పేరు ధరణి చూసిందంటే లేనిపోయిన అనుమానాలు వస్తాయి. ఇప్పటికే ఆమెలో అనుమానాలు గూడు కట్టుకుని ఉన్నాయి. అందుకే ప్రయాణానికి ఇష్టపడట్లేదు. మళ్ళీ ఎప్పుడొస్తామో 2-3 రోజులు ఇక్కడే ఉండి వెళ్దాం అంటుంది. రేపిట్టొచ్చి ఈ పేర్లన్నీ చూస్తే తీగలాగటం మొదలు పెడుతుంది. డొంక మొత్తం కదిలే ప్రమాదం ఉంది. మంజులకి ఇచ్చిన మాట మంట కలిసిపోతుంది. ఎవరు ఈ చెట్ల మీద పేర్లు చెక్కుతున్నారు? ఎవరై ఉంటారు? చెట్టు చెక్కి అటు పరిగెత్తిందెవరు? ఇది ఇంట్లో ఉన్న దుప్పటి అంటే వచ్చింది ఆదిత్య గారే అన్నమాట. ఇలా ఈ రాత్రిపూటొచ్చి మంజులాదేవి పక్కన ఉన్న పేర్లు చెక్కాల్సిన అవసరం వారికేంటి? అంటే అక్కడుంది ఆదిత్య గారి పేరు కాదు. మరి ఇంకెవరిదైనా ఉందా? ప్రత్యేకంగా వచ్చి ఇలా పేరు చెక్కారంటే చాలా పెద్ద రహస్యం ఉండుంటుంది. ఉంటుందేంటి? ఉంది. చెప్తా. బావేంటి ఎవరో తరుముకొచ్చినట్టు అలా వెళ్ళిపోయాడు? అలా లోపలికి వెళ్ళాడేంటి? వెనకాల ఎవరైనా వచ్చారా? ధరణి నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. గుర్తుపట్టుంటే నన్ను ఎలాగైనా ఆపి వివరాలు అడిగి పెద్ద గొడవ పెట్టేది. భగవంతుడా, నన్ను ఎలాగైనా కాపాడు. ఇదేంటి బావ తనలో తనే మాట్లాడుకుంటున్నాడు? బయట ఏమన్నా జరిగిందా? భయపడి ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటున్నాడా? ధరణి, ఏంటి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఈ టైంలో? రాజకోట రహస్యం ఛేదిద్దామని వెళ్ళా. ఛేదించావా? రాజావారు తెలివిగా నా కళ్ళు కప్పి నన్ను తప్పుదో పట్టించి తను మరో దారిలో తప్పుకుని వెళ్లారు. రాజావారా? ఎవరు? ఎవరో రాజావారు నిన్ను తప్పుదోవ పట్టించారంటే మామూలు రాజావారు కాదు, చాలా తెలివైన వారే అయ్యుంటారు. తను బావని ఫాలో అయి వెళ్ళుంటుంది.
అందుకే బావ అంత కంగారుగా వచ్చుంటాడు. ఆ, ఇంతకీ ఏమైనా రహస్యం తెలిసిందా? తెలియచ్చు, తెలియకపోవచ్చు. నీకు వివరంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వంత ఇంట్రెస్ట్ చూపించాల్సిన పని లేదు. నువ్వు అన్నావు కాబట్టి నేను అడిగాను. ఇందులో నాకేం ఇంట్రెస్ట్ ఉంది? నువ్వు అడిగావు, నేను చెప్పాల్సినంత చెప్పాను. ఎక్కువగా అడక్కు. అనుమానం ఏమీ లేదు. అక్కడ పేర్లు చెక్కింది వీరే. ఆ గాలి మట్టే సాక్ష్యం. అడిగినా దాటేస్తారే కానీ నిజం చెప్పరు. తెలియనట్టే ఉండాలి. పలకరిస్తే పంచాయతీ చేస్తారు. నువ్వెందుకు వెళ్ళావు అంటే ఎదురు ప్రశ్నలే కానీ పరిష్కారం ఏమీ దొరకదు. నా మీదే అనుమానం రాలేదు కదా? ఏంటా దొంగ చూపులు? అసలు మీరెక్కడికి వెళ్ళారు? నేనెక్కడికి వెళ్ళలేదు. ఇందాక గదిలో లేరుగా. అలా పెరట్లో కాసేపు చల్లగాలి పిడిద్దామని వెళ్ళాను. మనసు చల్లబడిందా? తేలిక పడింది. మీరు మరీ ఇలా తయారయ్యారే? ఏం చేశాను? శుచి శుభ్రం వదిలేశారు. ఇప్పుడేమైంది? అంటిన బురదని కడుక్కోవాలని తెలీదా? మీరు భోజనం కూడా చేయలేదు. వడ్డించమంటారా? ఆకలిగా లేదు. శుభ్రంగా కడుక్కోండి. అంటింది వదిలించుకోవడం మంచిది. నేనే అని తెలుసుకున్నట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతుంది. ఎదురు ప్రశ్నలు అనవసరం. ఆకలి కానంతగా ఏమీ తినలేదుగా. ఆకలి లేదన్నానుగా. మళ్ళీ అంతగా ఏం తినలేదు, ఎంతగా ఏం తినలేదు అంటావు. ఊరికే అడిగాను. అంత చిరాకెందుకు? నేనేం చిరాకు పడలేదు. ఊరికొచ్చిన దగ్గర నుంచి మీలో చిరాకు ఎక్కువగా కనిపిస్తుంది. అంతా నీ అనుమానం. కారణాలు లేకుండా అనుమానాలు పుట్టవు. అనుమానించే వాళ్ళకి కారణాలు అవసరం లేదు. నాకు నిద్ర వస్తుంది. తప్పు అవతలి వాళ్ళ మీద వేసి తప్పుకోవడం బాగా నేర్చుకున్నారు. లాలీపాప్ లాలీపాప్ లాలీపాప్, కారం కారం లాలీపాప్, పుల్ల పుల్లగా తీయ తీయగా కారం లాలీపాప్, లాలీపాప్ లాలీపాప్. నాకు 2 ఇయ్యవా? ఎంత? 5 రూపాయలు. ఇదిగో.
సూపర్ గుంది. ఇంకా ఇవ్వు. డాడీ, కారం లాలీపాప్స్ భలే భలేగా ఉన్నాయి. తీసుకో. కారం కారంగా, పుల్ల పుల్లగా, తీయ తీయగా ఉన్నాయి. ఎక్కడివి? బయట అమ్ముతున్నారు. సూపర్ టేస్ట్. హైదరాబాద్ లో దొరకవు. తిను. లాలీపాప్ లాలీపాప్. ఏ మంజు, మంజు, రెండు లాలీపాప్స్ ఇవ్వు. అమ్మ డబ్బులు. ఇంటికొచ్చి తీసుకో. బావా బావా, ఇది కారం చింతపండు మిఠాయి భలే బాగుంటుంది తెలుసా. తీసుకో, తిను బావా. ఛీ, నాకొద్దు పో. ఒక్కసారి రుచి చూస్తే వదలవు తెలుసా. అంత టేస్ట్గా ఉంటాయి. నాకు ఇవంటే ఎంత ఇష్టమో. ఒక్కసారి టేస్ట్ చేయి బావా. వద్దన్నానా? అసలేంటిది? చింతపండా? చండాలంగా. అదొక టేస్టు, అది మళ్ళీ నీకు ఇష్టం. నీ ఇష్టాలన్నీ ఇలాగే ఉంటాయి. వెళ్ళు, నా ముందు అసలు అవి తినొద్దు. ఎవరి టేస్ట్లు వాళ్ళవి. నాకు ఇవంటే ఎంత బాగా నచ్చుతాయో. మ్వా! అరెరెరె. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. డాడీ, కమాన్ లాగించు. తీసుకో డాడీ. ఏయ్, ఏంటి చెత్తంతా తింటున్నావు? పైగా టేస్ట్గా ఉన్నాయి, బాగున్నాయి, నన్ను కూడా తినమంటున్నావు? వెళ్ళు, వెళ్ళు లోపలికి. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటివి తిన్నావో బాగుండదు. వెళ్ళు, వెళ్ళు లోపలికి. టేస్ట్ అంట టేస్ట్. వాళ్ళు వస్తాయి ఇలాంటి బుద్ధులు. చచ్చా.